మ్యామ్ గర్ల్స్తో పాటు బాయ్స్ కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్, అబ్యూజివ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారని చెప్పారు కదా. అలాంటప్పుడు పేరెంట్సే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఎలాంటి బౌండరీస్ పెట్టుకోవాలి, వాళ్ళకి ఏం నేర్పించాలి, దాని గురించి కాస్త క్లియర్గా. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, నేను ఇందాక అన్నట్టు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలియాలి. ప్రైవేట్ పార్ట్స్ ఏంటి, పబ్లిక్ పార్ట్స్ ఏంటి, అంటే ప్రైవేట్ పబ్లిక్ ఉండదులేండి, ప్రైవేట్ పార్ట్స్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ప్రైవేట్ ప్లేసెస్. అంటే ఇప్పుడు చాలా మటుకు అబ్యూజ్ ఎలా అవుతుంది అంటే, నీకు చాక్లెట్ ఇస్తాను రా అని ఏదో మూలకి తీసుకెళ్ళడము, లేకపోతే బుషెస్ దగ్గరకో పార్క్ దగ్గరకో ఎక్కడో, అంటే జనసంచారం లేని చోటుకి తీసుకెళ్తారు పిల్లల్ని. అప్పుడు ఈ అబ్యూస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఛాన్సెస్ ఆర్ దేర్. అవును. సో అంటే పబ్లిక్ ప్లేస్ అంటే ఏంటి, ఏది సేఫ్ ప్లేస్, ఏది నాట్ సేఫ్ ప్లేస్. నాట్ సేఫ్ ప్లేస్ టెంప్టింగ్గా ఉన్నా వెళ్ళకూడదు అట్ ఎనీ కాస్ట్. స్ట్రేంజర్స్తో మాట్లాడకూడదు అని అంటారు. సోషల్ స్కిల్స్ పికప్ అవ్వవు స్ట్రేంజర్స్తో మాట్లాడకపోతే. కానీ ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రేంజర్స్తో మాట్లాడచ్చు అని పేరెంట్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో అంటే ఇప్పుడు ఎనీ స్ట్రేంజర్తో మాట్లాడడం తప్ప అసలు స్ట్రేంజర్స్ తోటే మాట్లాడకూడదా, అసలు ఏంటి అది. మీరు ఇందాక రైట్ వర్డ్ యూజ్ చేశారు, బౌండరీస్. ఈ బౌండరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరితోటి ఎంతవరకు మాట్లాడచ్చు, ఫిజికల్ టచ్. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కూడా దగ్గర తీసుకుంటారు, హగ్ చేస్తారు, కిస్ చేస్తారు, రిలేటివ్స్ కూడా చేస్తారు. సో ఎవరు సేఫ్ కాదు అన్నది తెలుస్తుంది. నాకు చిన్నప్పుడు మా ఫ్యామిలీలో మా వదిన మెంటలీ రిటార్డెడ్ అండి. సో నేను చిన్నప్పుడు తన్ని చూసేదాన్ని. అంటే నాకు సైకాలజీ మీద కొంచెం ఎక్కువ జిజ్ఞాస ఉంది కాబట్టి ఇవి అబ్జర్వ్ చేసేదాన్ని. మెంటలీ రిటార్డెడ్ అయినా సరే షీ యూస్ టు నో గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. బ్యాడ్ టచ్ ఉన్న వాళ్ళు ఆ చూపు పడ్డా కానీ వాళ్ళ మీద పడేవి, ధనాధన వేసేది వాళ్ళని. అంటే న్యాచురల్లీ వీఆర్ బోర్న్ విత్ టాలెంట్ ఆఫ్ అబ్జర్వింగ్ పీపుల్. వీళ్ళెవరు ఎలాంటి వాళ్ళు అని తెలుస్తుంది. కానీ పేరెంట్స్ ఏం చేస్తారు, తప్పు అలా అనకు, ఇలా చేయకు అని అంటారు. సో మీరు బౌండరీస్ సెట్ చేయడం కరెక్ట్, 100% రైట్. కానీ ఎలా మాట్లాడాలి, రిజెక్షన్ కూడా ఎలా ఇవ్వాలి, అంటే నాకు ఇది ఇష్టం లేదు అని చెప్పడం ఎలా, అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా, అది కూడా అది చాలా ఇంపార్టెంట్ కదా. సో లేకపోతే వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడతారు. ప్రతి వాళ్ళని ఇలాగే అంటుంది, ప్రతి వాళ్ళని ఇలాగే అంటాడు అంటే అందరూ చెడవాళ్ళు కాదు కదా సొసైటీలో. అవును. సో అది వాళ్ళని అబ్జర్వ్ చేయడం నేర్పించాలి, తెలుసుకోగలగాలి, నేర్పించాలి. ఒకవేళ తెలుసుకోలేకపోతే నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అది కూడా అవతల వాళ్ళని నొప్పించకుండా, అది చాలా ఇంపార్టెంట్. అది ఎక్స్ప్లెయిన్ అది ఏంటి, అది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ద వర్డ్స్ విచ్ యూ యూజ్ అంతే, ద ఎక్స్ప్రెషన్స్ విచ్ యూ షో, ఈ రెండు చాలు. మనం ఎలాగన్నా చాలామంది కళ్ళతోటి ఆపేస్తారు జనాల్ని. అంటే ఇప్పుడు డే టు డే లైఫ్లో అన్ఫార్చునేట్లీ సొసైటీలో మీరు నేను కూడా ఫేస్ చేస్తున్నాము. సో మనం ఎలాగ వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతున్నాము, బ్యాడ్ టచ్ కానీ బ్యాడ్ అప్రోచ్ కానీ మనం ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాం. వీ డోంట్ హ్యావ్ టు టాక్ ఎనీథింగ్, ద వే వీ స్టాండ్, ద వే వీ కండక్ట్ అవర్ సెల్ఫ్స్. వాళ్ళు అంత దూరంలో ఉంటారు వాళ్ళు. అది నేర్పించాలి పిల్లలకి బై యువర్ మెంటల్ స్టెబిలిటీ. అది దేనితోటి రాదు. నువ్వు ఇలా గట్టిగా చూడు, ఇలా స్ట్రైట్గా చూడు, ఇలాగే చూడు, ఇలాగే పెట్టు అంటే అవి రావు. బాడీ లాంగ్వేజ్ కెనాట్ బి టాట్ ఇన్ దట్ వే. కానీ ఏం చేయొచ్చు అంటే, మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎలాగన్నా పిల్లలు. సో మీరు మీ పరిధిలో ఉన్నారు, మీ బౌండరీస్ని సెట్ చేసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళ బౌండరీస్ని సెట్ చేసుకోవడం అర్థమవుతుంది. సో ఇప్పుడు హస్బెండ్ షౌట్ చేస్తున్నప్పుడు మదర్ అండ్ ఫాదర్ షుడ్ గో అండ్ డిస్కస్ అబౌట్ దిస్. దీని గురించి అఫ్ కోర్స్ యూ షుడ్ నాట్ టేక్ ఇట్. కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి వితౌట్ స్ట్రెయినింగ్ ద రిలేషన్షిప్ స్ట్రెయిన్ అవ్వకుండా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. బోత్ హ్యావ్ టు గ్రో. వన్స్ చైల్డ్ ఈస్ బోర్న్, పిల్లలు పుట్టారు అంటే యు ఆర్ నో లాంగర్ హస్బెండ్ అండ్ వైఫ్, యు ఆర్ పేరెంట్స్. దట్ షుడ్ బి రియలైజ్డ్. పిల్లలు పుట్టక ముందే దాని గురించి మీరు డిస్కషన్ పెట్టుకోవాలి. అది ఐ అడ్వైజ్ ఎవ్రీ కపుల్, మీరు ముందు ఆలోచించండి. యు ఆర్ నో లాంగర్ వైఫ్ అండ్ హస్బెండ్, యు ఆర్ పేరెంట్స్. దిస్ ఇస్ ఒక యాంటీనా పెట్టుకుంటారో మరి ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం, అలా ఉండాలి. మీరు ఒప్పుకుంటారా రూపా ఈ విషయంలో? తప్పకుండా ఒప్పుకుంటాను మ్యామ్, ఇది కరెక్ట్, అలా ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో రియలైజ్ అవుతున్నారు. అంటే ఇఫ్ దే వాంట్ టు గెట్ సపరేటెడ్, అలాంటప్పుడు మనం వైఫ్ అండ్ హస్బెండ్ మాత్రమే కాదు, పిల్లలకి పేరెంట్స్ కాబట్టి మనం కలిసే ఉండాలనుకుంటున్నారు. కానీ కలిసి ఉన్న ఇంట్లో పడుతున్న గొడవలు, వాళ్ళ ముందు ప్రవర్తిస్తున్న విధానంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే ఆలోచనతో. చాలా చక్కగా చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.